శ్రీరాముడు దేవుడు కానే కాదు. ఇక్కడ చాగంటి గారు గరికపాటి గారు ఏం రాముడు మనిషిగా భూమి మీదకి వచ్చి నా సీత కర్మమా అని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా రాముడిని ఆదర్శవంతమైన జీవనం గడిపిన మనిషిగా మీ దేవుడి కంటే పెళ్లితో పని లేకుండా ఖాళీగా ఉన్న రాముడి విషయంలో ఏమన్నాడు? గోమాంసం తిన్నాడు. గోమాంసం తిన్నాడు. గోమాంసం నువ్వు ఫస్ట్ అనుమానించాల్సింది రాముడిని కాదు. శ్రీరాముడు ఆత్మహత్య చేసుకుని యేసు ప్రాణం బలవంతంగా తీయబడింది. ఎలా తీయబడింది అని యేసు చావు మరణ శిలువ శిక్ష పడింది అన్న ఖండించి యేసు నిజంగా మా పాపాల కోసం చనిపోవడానికి యేసు ప్రాణాన్ని అందేశారు. యేసు ప్రాణం కూడా రాముడితోటే మా బ్రతుకు అంటున్నారు. అదే నినాదం అదే విధానం ఈ రోజుకి కూడా భారతదేశంలో హిందువులు ఆ రాముడి విషయంలో తేడా పడగా మాట్లాడితే వాడు ఏ రోజు వస్తాడో ఆ రోజు వాడు అలాంటి రాజ్యాంగం మీద రామాయణం మీద అన్నిటికీ మించి మన దేశపు వారసత్వం మీద చరిత్ర మీద పురాణాలు క్లియర్గా చెప్తున్నాయి. ఈ యదవు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుద్ధుడు అంటే ఆయన దశావతారాల్లో మా మీద దాడులు చేస్తున్నారు. నీ పేరుని అడ్డం పెట్టుకుని మా దేవుళ్ళని అవమానిస్తూ ఉంటే శాస్త్రుడిని చూస్తూ కూర్చోటానికి నేనేమన్నా మీ దేవుళ్ళ ఇంగ్లీష్ వాడికి ఇస్తాను అంటున్నావు కాబట్టి ఈ పేరు నువ్వు సంస్కృతాన్ని అవమానిస్తున్నావు అంటే మీ అమ్మ బాబులు అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు యేసుప్రభు గురించి ఎందుకు చెప్పుకోవడానికి ఏముందండి? సనాతన ధర్మంలో గొప్ప విషయం ఉంటుంది. వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తున్నా ఫస్ట్ నేను ప్రసాదం పెడతానండి ఆ 20% వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి. కానీ చాలామంది హిందువులు మీకు తెలుసో లేదు మనం వాడి దగ్గరికి వెళ్తాం వాడు మన దగ్గర ఒకవేళ యేసు నిజంగా త్యాగం చేసే ఉద్దేశం ఉంటే కనుక ఇందిరాగాంధీ గారు ఎక్కువ స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో సువార్త ప్రచారం చేస్తారు. అజయ్ బాబు డిబేట్కి వస్తే మీరు రెడీయా? రాముడు కంటే గాంధీ గొప్ప. ఆ గాంధీ చచ్చిపోయేటప్పుడు జై శ్రీరామ్. జై శ్రీరామ్.